నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ క్యాపిటల్ కోసం సింగపూర్తో చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అమరావతి అభివృద్ధిపై కావచ్చు, అలాగే అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు ఎంత దృష్టి పెట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికోసం మరి సింగపూర్ కన్సార్టియంతో గతంలో ఆయన చర్చలు జరిపి మరి వాళ్ళు వచ్చి అమరావతి నిర్మాణానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయనుకుంటున్న టైంలో ప్రభుత్వం మారడం, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళని తరిమి కొట్టడం, అలాగే సింగపూర్ వెళ్ళి ఎంక్వైరీ కూడా చేసుకున్న నేపథ్యంలో మరి సింగపూర్ కన్సార్టియం వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అదే కన్సార్టియంతో చంద్రబాబు గారు మరోసారి చర్చలు జరుపుతున్నారు అంటున్నారు. మరి ఇది సక్సెస్ కూడా అవ్వబోతుంది. సో దీని ద్వారా అమరావతి డెవలప్ అవ్వబోతుంది అని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొన్న అమరావతి వెళ్ళడం, అక్కడంతా పర్యవేక్షించడం, అమరావతి నిర్మాణం కోసం ఆయన ఎంత కట్టుబడి ఉన్నారో, ఎందుకంటే కేంద్రం మనకి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మనకి కేటాయించిన నిధులను చూస్తేనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అమరావతిని పునర్నిర్మించడం కోసం సింగపూర్ కన్సార్టియంతో ఆయన చర్చలు జరిపారు. అవి సఫలమవుతున్నాయి అంటున్నారు. సో ఒకవేళ సింగపూర్ కన్సార్టియం వస్తే అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? సింగపూర్ కన్సార్టియం అంటే ఇది ఏంటంటే కోర్, అది చెప్పారు కదా, సీడ్ యాక్సెస్ కోర్ క్యాపిటల్, అది 1691 ఎకరాలని కేటాయించారు దానికోసం. దాంట్లో మెయిన్గా అంటే కోర్ ఏరియా అనమాట, గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్సే ఉంటాయి అక్కడ. తర్వాత ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం కన్సార్టియం, అది అందులో ఫ్రాడ్ జరగటానికి ఏం అవకాశం ఉండదు. ప్రభుత్వంది, అది సింగపూర్ ప్రభుత్వం అంది. వాళ్ళు ఇట్లాంటి ఇంటర్నేషనల్ బిల్డింగుల్లో నూతనంగా క్యాపిటల్స్ కట్టుకోవటం కానీ, సిటీల నిర్మాణంలో కానీ, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళు ఈ బాధ్యత మొత్తాన్ని తీసుకుని వాళ్ళే ప్లాన్ చేసి, డిజైన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చుకుని చేశారు. ఇప్పుడు మెయిన్ టవర్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ కోసం కట్టిన టవరు, అది ఇన్కంప్లీట్గా ఉండి నీళ్లలో నానిపోతూ ఉంది. కనీసం దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. కప్పలో ఇవన్నీ చేరిపోయి నీళ్లు మురుగు నీళ్ళలాగా అయిపోయినాయి. వర్షపు నీళ్ళల్లో నానుతుంది. ఇప్పుడు అసలు ఇది పనికొస్తుందా బిల్డింగ్ని అంటే కంటిన్యూ చేయాలా లేకపోతే ఏం చేయాలనే దాని మీద ఒక నిపుణుల కమిటీని సలహా తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన సివిల్ ఇంజనీర్లు ప్రొఫెసర్లు అందరూ వెళ్ళారు. అట్లాగే చెన్నై నుంచి ఐఐటి ప్రొఫెసర్లు కూడా పిలిపించారు. అంటే డబల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అంటే ఈ రెండిట్లో ఎవరు ఎలాంటి సలహా చెప్తారు, దీని మీద వచ్చే అనుమానాలను ఎలా నివృత్తి చేసుకోవాలి, ముందుకు వెళ్తామా వెళ్ళకపోవటమా, ఎలా వెళ్తే అవన్నీ తుప్పట్టిపోయినాయి అంటున్నారు. ఐరన్ రాడ్స్ నీళ్ళల్లో నానిపోయినాయి కదా, 5 ఏళ్ల నుంచి పట్టించుకున్న నాదుడు లేడు. చెట్లు మొలిచిపోయినాయి, కేకారణ్యంలాగా తయారైంది. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరైతే అసలు ఒరిజినల్గా ప్లాన్ వేశారో వాళ్ళే రైట్ పీపుల్, కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ హర్ట్ అయ్యారు వీళ్ళు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో పెద్ద తవ్వి పట్టుకోవాలని వెళ్ళారు. వెళ్తే ప్రభుత్వం వాళ్ళే చెప్పేశారు, అసలు అక్కర్లేదని, మాకు ఇంట్రెస్ట్ లేదు, మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకేం ఇంట్రెస్టు అనేసి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. వీళ్ళు ఏం చేయడానికి ఉంది, ఇంకా చేయడానికి అక్కడ ఎంక్వైరీ చేయడానికి కూడా లేదు. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో ఇందులో ఫ్రాడ్ అయితే కనుక వాళ్ళకి లాభం వస్తుందని కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి ఏమవసరం, చేసిన వరకే వస్తుంది, చేయింది రాదు కదా. సో నో ప్రాబ్లం, మీకు ఇంట్రెస్ట్ అయితే మాకు అక్కర్లేదు, మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని విచారించేది ఏం లేదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మా రికార్డులన్నీ, మేము ఇచ్చిన ఎస్టిమేట్స్ కానీ, డిజైన్స్ కానీ ప్రతిదీ మీ సిఆర్డీఏ ఆఫీసులోనే ఉంది, అక్కడే చూసుకోమని చెప్పారు. అన్నీ సబ్మిట్ చేశారు. వాళ్ళ దగ్గర ఏముండవు. వాళ్ళు ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి బిట్ ఆఫ్ పేపర్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎస్ అంటే వచ్చి చేస్తారు, లేదంటే లేదు. కాబట్టి ఇప్పుడు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోయి వీళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా వచ్చిన తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ముందుకు తీసుకెళ్తే మనకి కరెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది. ఎట్లా అయితే అనుకున్నామో, ఏ వస్తువులు పెట్టాలనుకున్నామో అన్నీ చేయొచ్చని. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ 5 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో ఇచ్చిన కొటేషన్ ప్రకారం అయితే జరగదు. ఎందుకంటే ఈ కరోనా తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి.
ఇప్పుడు ఆగిన దగ్గర నుంచి మళ్ళీ మొదలెట్టాలంటే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసుకోవాలి. అంటే ఇదంతా క్లియర్ చేసుకోవటం ఒకటి, తర్వాత మెన్ అండ్ మ్యాన్ పవర్ని కూడా మళ్ళీ వాళ్ళు పూల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెన్ అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా పూల్ చేసుకోవాల్సి వస్తాయి. కాబట్టి కాస్ట్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది. సరే పెరిగినైనా కూడా ఇవ్వక తప్పదు, ఎందుకంటే వాస్తవం కదా, ఇప్పుడు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి నేను అనుకోవటం ఆ ప్రభుత్వం వాళ్ళు పాజిటివ్గానే ఉంటారని. ఇది యూరోపియన్ గవర్నమెంట్ కాదు కదా, సింగపూర్ కూడా మనలాగానే కష్టపడి పైకి వచ్చిన నేషను. వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసు. అక్కడున్న వాళ్ళల్లో కూడా ఎక్కువ ఇండియన్స్ కూడా ఉన్నారు అక్కడ గవర్నమెంట్లో కూడా. ఇక్కడ మన ఏషియా నుంచి వెళ్ళిన వాళ్ళే కదా అంతా అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇవాళ వీళ్ళు పరిధిని కూడా తగ్గించినందుకు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్ల అండ్ పల్నాడు జిల్లాలను కూడా మళ్ళీ ఈ సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో ఒరిజినల్గా ఏ ప్రాంతాలు సిఆర్డిఏ అథారిటీ కింద ఉంటాయో మళ్ళీ ఆ అథారిటీ కిందకి అన్ని ఇవి కూడా తీసుకొచ్చారు. తర్వాత ఇది సీడ్ క్యాపిటల్ అనేది 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం ఆ ఏరియాని ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్తో మాట్లాడాలనుకున్నారు. వాళ్ళు ఇచ్చింది కూడా అప్పుడు 217 స్క్వేర్ చదరపు కిలోమీటర్ల పరిధిలో దీన్ని డెవలప్ చేయాలనేది. అంటే ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ కూడాను 40 దేశాల్లో స్టార్టప్ ఏరియాలను ఇప్పటికే నెలకొల్పింది. సో ఈ స్టార్టప్ ఏరియా ఉన్న ప్రాంతంలో దాన్ని అంటే సుందరీకరణంగా అభివృద్ధి చేసి దానివల్ల రేట్లు పెంచి దానిలో వచ్చే 42% కూడా మీరు అన్నట్టు దీనికి ఇస్తుంది, అంటే సిఆర్డిఏకి ఇస్తుంది. సో దానివల్ల కూడా అభివృద్ధి పరచడం వల్ల అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా భూములకి ప్లేస్కి విలువ వస్తుంది. దీనివల్ల కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు డెవలప్ అవుతాయి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అంటున్నారు. అసలు మొదటి కాన్సెప్ట్ అదే, అమరావతిని ఒక గ్రోత్ ఇంజిన్గా డెవలప్ చేసి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఎలా తెలంగాణ ప్రభుత్వానికి గుండెకాయలాగా ఉందో, చెన్నై కానీ బెంగళూరు కర్ణాటక ప్రభుత్వానికి అమరావతిని కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా డెవలప్ చేయటం అంటే అక్కడ స్వయం సెల్ఫ్ జనరేట్ అంటే సంపద సృష్టించే సంస్థలని నెలకొల్పటం. సంపద సృష్టించినప్పుడు ఏమవుతుందంటే అవి అక్కడ పన్నులు కడతాయి ప్రభుత్వానికి. ఆ రకంగా ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉపాధి పెరుగుతుంది అక్కడ. తర్వాత నగదు చలామణి పెరుగుతుంది, రకరకాల కార్యకలాపాలు జరగటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ 5 ఏళ్లలో అందరూ వెళ్ళిపోయారు, లేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇది క్యాపిటల్గా అమరావతిని డెవలప్ చేస్తుంది, గతంలో మీరు ఒప్పందం చేసుకున్నారు కదా, మీ ఒప్పందాలను కనుక మళ్ళీ పునరుద్ధరిద్దాము, కావాలంటే ఇంకా 2-3 ఏళ్ళు టైం ఇస్తాము, మీరు వచ్చి మీరు కార్యకలాపాలు చేసుకుంటారా లేదా అని మిగిలిన సంస్థలను కూడా సంప్రదిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న సంస్థలు వాళ్ళకి గనక ఇక్కడ పెట్టాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళతో ముందుకెళ్తారు, లేదంటే కొత్త వాటిని ఐడెంటిఫై చేస్తారు, ఇంకా కొత్త సంస్థలను ఎంపిక చేస్తారు. ఏదున్నా కూడా ఇక్కడ సంపద సృష్టించేదిగా ఉండాలి, ప్రతిష్టాత్మక సంస్థలు అయి ఉండాలి. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రముఖ 10 హాస్పిటల్స్ గ్రూప్ ఏదైతే ఉంటాయో వాళ్ళ నుంచి కూడా ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు, మీరు వచ్చి అమరావతిలో హాస్పిటల్స్ పెట్టండి, అంటే ఉన్నత ప్రమాణాలతో అన్ని రకాల జబ్బులకి అత్యున్నతమైన ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎలాగో అంతకు మించి కూడా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు ప్రైవేట్ రంగంలో, అలాంటి వాళ్ళని కూడా పిలుస్తున్నారు. ఒకటి. రెండోది టాప్ 10 యూనివర్సిటీస్. బిట్స్ పిలానీ ఉంది, బిట్స్ పిలానీని అనేక దేశాలు ఆహ్వానిస్తున్నాయి మా దేశాల్లో వచ్చి పెట్టమని. దుబాయ్లో కూడా ఉంది బిట్స్ పిలానీ, ఆఫ్రికాలో ఉన్నాయి చాలా దేశాల్లో, తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్లోను. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్రముఖమైన విద్యా సంస్థలను ఆహ్వానిస్తే ఇక్కడ విద్యార్థులకి ఉన్నతమైన విద్య అందుతుంది అనేది ఆలోచిస్తున్నారు. సో సింగపూర్ కన్సార్టియం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ ఏరియాని స్టార్ట్ చేయడానికి కనుక ఒప్పుకుంటే ఇంకా మరికొద్ది ఇయర్స్లోనే మరో సింగపూర్ని చూడొచ్చు అంటారా ఆంధ్రప్రదేశ్లో? డెఫినెట్గా సింగపూర్కి ఉన్నంత పొటెన్షియాలిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు అమెరికాలో కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇండియన్స్, ఆ ఇండియన్స్లో కూడా ఎక్కువ మంది మన సౌత్ నుంచి ఉన్నారు. సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట అమెరికాలో అందరికీ తెలుసు అంటే ఎందుకు, ఇప్పుడు ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ నుంచి అన్ని కోర్సులు అప్డేట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు ఇక్కడ. అందుకే వాళ్ళు అక్కడ అడుగుతారంట, ఆర్ యూ ఫ్రమ్ అమీర్పేట ఇన్స్టిట్యూషన్స్ అని. అంటే వాళ్ళకి అమెరికా వాళ్ళకి కూడా అర్థమైపోయింది అమీర్పేట గ్రోత్, హైదరాబాద్ ఐటీ సెంటర్ అని. ఎందుకంటే వాళ్ళకుండా పెద్ద సంస్థలు అన్నిటికీ ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ.
నంబర్ 1గా ఉన్నాయి. కాబట్టి అమరావతి కూడా ఆ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజీ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. 1700 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉండటం అనేది, సముద్ర తీరం అనేది చాలా సానుకూలమైన అంశం. సీ పోర్టులు డెవలప్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా బాగా ఆదాయం వస్తుంది. ఎగుమతి దిగుమతులు బాగా జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, తెలంగాణకి సీ పోర్ట్ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళే ఎగుమతి దిగుమతులు అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోర్టు తీసుకోవాలి. వాళ్ళు అందుకే అడుగుతున్నారు, మచిలీపట్నం పోర్టులో మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి, భాగస్వామ్యం అని. అంటే మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, దాన్ని అడాప్ట్ చేసుకుని నీరెస్ట్గా ఉంటుంది అనమాట. మచిలీపట్నం, కోదాడ, సపోజ్ కోదాడే కదా మెయిన్ ఎంట్రీ తెలంగాణకి ఆంధ్రాతో. సో బాగా దగ్గరగా ఉంటుంది. మేము డ్రై పోర్ట్ పెట్టుకుంటాము కోదాడలోను. అక్కడి నుంచి వచ్చిన కంటైనర్స్ అన్నీ వెంటనే తెలంగాణకి షిఫ్ట్ చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. దానికి తోడు మచిలీపట్నం రోడ్డు కూడా బాగా 8 లైన్లు 10 లైన్లు కూడా డెవలప్ చేసే ఇది ఉందన్నమాట. ఇప్పటికే వాళ్ళు దాదాపు 8 లైన్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ మచిలీపట్నంకి. కాబట్టి కొన్ని ఇతర ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇటు కొన్ని ప్రాంతాలు అయితే, తర్వాత విదర్భ ఇలాంటి బాంబేకి దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా ఇటు ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.